హాయ్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా మరి చదివింపులు అనేది శుభకార్యాలకి ఇస్తుంటాం. మరి పెళ్ళిళ్ళకి కానీ, మరి మెచ్యూరీ ఫంక్షన్లకు కానీ, లేకపోతే ఊనీర్ ఫంక్షన్లకు కానీ ఇలాంటి వాటికి మనం చదివింపులు ఇస్తుంటాం. నేనేమంటానంటే వాటిలో ఏంటంటే సంతోషంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాటికి చదివింపులు ఇవ్వకపోయినా పర్లేదు. కానీ ఎవరైతే ఇంట్లో చనిపోతారో మరి కర్మ చేసే రోజు మనం తప్పకుండా వాళ్ళకి మన చదివింపులు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఇంట్లో చనిపోతే మరి హాస్పిటల్లో మరి ఖర్చులు అవుతాయి, మరి కర్మకాండలకి ఖర్చులు అవుతాయి. కాబట్టి మనం ఉత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినకుండా మన శాయశక్తుల ఎంతో కట్ట మనం కనుక వాళ్ళకి చదివింపుల రూపంలో మనం ఇస్తే ఆ ఇంటికి చేదుడు వాదడుగా ఆ ఖర్చులకి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇక నుంచి కాబట్టి శుభకార్యాలకు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మరి కర్మకాండాలు చేసిన ఇంట్లో కంపల్సరీగా మనం కనుక మన సహాయంగా చదివింపులు ఇస్తే ఇంకా బాగుంటుందని ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్లు వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఈ విన్నపాన్ని వివరిస్తున్నా. ఎందుకంటే మనిషిని కోల్పోతాం, ఆర్థికంగా ఖర్చులు అవుతుంటాయి. కాబట్టి మనం ఇచ్చేది వాళ్ళకు కొంచెం ఊరటగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ప్రకటన చేయదలుచుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.